హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 4th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పొగమంచు వాతావరణంలో రైలు కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు భారతీయ రైల్వేలు ఏ పరికరాలను ఉపయోగించనుంది? ఆన్సర్ వచ్చేసి ఫాగ్ పాస్ పరికరాలండి. ఇప్పుడు మనకి ట్రైన్ వెళ్ళేటప్పుడు పొగమంచు అనేది కప్పేస్తుంది కదా ఈ సీజన్లో. సో అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఇండియన్ రైల్వే దాదాపు 20,000 ఫాగ్ పాస్ పరికరాలను అందించబోతుందట. సో ఇవి జీపీఎస్ పరికరంతో పనిచేస్తాయి. ఇది ఒక దట్టమైన పొగమంచు పరిస్థితుల్లో లోకో పైలట్లకి నావిగేట్ చేయడంలో ఈ పరికరాలు అనేవి లోకో పైలట్కి హెల్ప్ చేస్తాయండి, అంతే. ఓకే, తర్వాత సెకండ్ వన్, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి నాడియా కాల్వినో. నాడియా కాల్వినో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నింటికి కూడా ఈ బ్యాంక్ అనేది రుణాలు అయితే మంజూరు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బ్యాంకుకి కొత్త ప్రెసిడెంట్గా ఈ నాడియా కాల్వినో అపాయింట్ అయ్యారండి. సో ఈమె EU బ్యాంక్ యొక్క 8వ అధ్యక్షురాలు అనమాట. అండ్ యాక్చువల్గా సో ఈమె స్పెయిన్ దేశస్తురాలు అండ్ ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఫస్ట్ ఉమెన్. ఇది ఈ బ్యాంక్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అయితే ఈమె స్పెయిన్ ప్రభుత్వానికి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా అండ్ అదేవిధంగా బిజినెస్ మినిస్టర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి ఈమెకు. తర్వాత థర్డ్ వన్, మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఆ రాష్ట్రంలోని ఫస్ట్ డీజీపీగా అపాయింట్ అయిన ఉమెన్. ఆన్సర్ వచ్చేసి రష్మి శుక్లా అండి. ఒక్క డీజీపీయే కాదు, ఆ రాష్ట్రంలో ఉండే అత్యధిక పోలీస్ స్థాయి అధికారి ఎవరైనా ఉన్నారంటే అది డీజీపీయే. ఆ లెవెల్లో ఒక ఉమెన్ అపాయింట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఆమె 1988 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ అనమాట. అండ్ యాక్చువల్గా ఆమె ఇంతకుముందు వచ్చేసి ఈ సశస్త్ర సమబల్ డైరెక్టర్ జనరల్గా ఆమె పనిచేస్తున్నారు. సో ఆ పదవి నుండి ఇప్పుడు ఈమెకు డీజీపీగా అపాయింట్మెంట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐఏఎస్లు ఐపీఎస్లు షేరింగ్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఆమె సో సశస్త్ర సమబల్ డైరెక్టర్ జనరల్ నుండి ఇప్పుడు మహారాష్ట్ర డీజీపీగా అపాయింట్ అయ్యారు ఆమె. తర్వాత ఫోర్త్ వన్, ముందస్తు విపత్తు హెచ్చరికల కోసం రాహత్ వాణి కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? రాహత్ వాణి కేంద్రం. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, మనందరం చూసాం రీసెంట్గా ఎక్కడికక్కడికి ప్రకృతి విపత్తులు అనేవి వస్తూనే ఉంటున్నాయి. మెయిన్గా ఈ నార్త్ స్టేట్లో చాలా ఎక్కువ, మన సౌత్లో కూడా ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ కేరళలో ఎక్కువగా ఇలాంటి ఫ్లూడ్స్ చూస్తూ ఉంటాం, వరదలు అలాంటివి. అయితే ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాటి కోసం పర్టికులర్గా పనిచేసి వాటి గురించి ముందుగానే తెలియజేయడం కోసం రాహత్ వాణి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే లాంచ్ చేసింది. దీన్ని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ముందస్తు విపత్తు హెచ్చరికలు ఇవ్వడం ద్వారా అంచనా వేయడము, ఇన్ టైంలో మనం హెల్ప్ చేయడము, బాధితులకు పరిహారం ఇవ్వడంలో మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇది లక్నోలోని లాల్బాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 సిబ్బంది పనిచేస్తారు దీని కింద. తర్వాత ఫిఫ్త్ వన్, స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ఇటీవల ఏ వన్యప్రాణుల అభయారణ్యం చేర్చబడింది? స్వదేశ్ దర్శన్ అంటే ఏమీ లేదండి, టూరిజం డెవలప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక స్కీమ్ అనమాట ఇది. అండ్ ఆ స్కీమ్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు దాని సెకండ్ ఫేజ్లో కొత్తగా ఒక వన్యప్రాణుల అభయారణ్యాన్ని చేర్చారు. దాని పేరు డిబ్రూగర్ వన్యప్రాణుల అభయారణ్యం అండి. పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో డిబ్రూగర్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని చేర్చిందండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ 2015లో స్టార్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు ఇది 100% కేంద్ర నిధులతో పనిచేస్తుంది. అంటే ఈ పథకంలో చేర్చబడిన ఆ పర్టికులర్ ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంటే డబ్బులు పెట్టి దాన్ని డెవలప్ చేస్తుందండి. ఓకే, అండ్ డిబ్రూగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఒడిశాలోని బర్గర్ జిల్లాలో హిరాకుడ్ డ్యామ్ మహానది మీద ఉందన్నమాట ఇది. ఓకే, సో రీసెంట్గా నేను నిన్ననే చెప్పాను అనుకుంటా, మేబీ ఒడిశాలో ఒక ప్రముఖ ఆనకట్టను అయితే నిర్మించడం జరిగింది 23 ఇయర్స్ తర్వాత. ఓకేనా, ఆ ఆనకట్ట పేరు, ఆ ఏరియా పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒడిశాలోనే అది. నెక్స్ట్ సిక్స్త్ వన్, డ్రోన్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? అంటే మహారాష్ట్ర అండి. డ్రోన్ టెక్నాలజీ వినియోగం కోసం మహారాష్ట్ర డ్రోన్ మిషన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈ డ్రోన్ మిషన్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఐఐటి బాంబేతో కలిసి పనిచేయబోతుంది. 5 ఇయర్స్ పాటు వీళ్ళిద్దరూ కలిసి ఈ మిషన్ని రన్ చేస్తారు మహారాష్ట్రలో. ఓకేనా, సో ఆ ఐఐటి బాంబేలోనే హెడ్ ఆఫీస్ కూడా పెడుతున్నారు. ఇది మహారాష్ట్రకు గ్లోబల్ డ్రోన్ హబ్గా మార్చడానికి సాయం చేస్తుందంట. ఐఐటి బాంబే నివేదికలో అత్యవసర పరిస్థితుల్లో ఔషధాల పంపిణీ,
మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ల పంపిణీ, డ్రోన్లను ఉపయోగించాలని సూచించింది మహారాష్ట్రకి. అండ్ కేంద్రం రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేషన్ మార్గదర్శకాల ప్రకారం డ్రోన్ల వినియోగం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఓకేనా. అండ్ ఇదండి డ్రోన్ మిషన్ అంటే సింపుల్ ఏం లేదు, ఆ రాష్ట్రంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచుకోవడము, అండ్ డ్రోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెంచడము, డ్రోన్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టింగ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా అదొక మార్కెట్ హబ్గా ఉంటుంది అండ్ యూసేజ్ హబ్గా కూడా ఉంటుంది. తర్వాత 7th వన్, ఏ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఆప్డోర్ అనే కొత్త బిజినెస్ టు బిజినెస్ B2B అంటారు ఈ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు? ఫ్లిప్కార్ట్ అండి. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ తను ఒక కొత్త చెప్పాలంటే ఒక కొత్త ప్లాట్ఫామ్ లేదా కొత్త కంపెనీ లేదా కొత్త స్టార్టప్ అని చెప్పొచ్చు, దాని పేరు ఓప్డోర్. దీన్ని ప్రారంభించారు. ఇది బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీని ద్వారా ఉపయోగం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఆ కంపెనీస్ మార్కెటింగ్ చేయడము, వాటికి డిమాండ్ మ్యాపింగ్ అంటే వాటి డిమాండ్ ఎంత ఉంది అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయడం, క్రాస్ బోర్డర్ లాజిస్టిక్స్, ట్యాక్స్తో సహా ఆ బ్రాండ్లకి కావాల్సిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ బూస్టింగ్ ఇవ్వడం కోసం ఈ ఓప్డోర్ అనే పర్టికులర్ ప్లాట్ఫామ్ సహాయం చేస్తుందండి. ఓకే, మెయిన్గా స్టార్టప్స్ లాంటి వాటికి. ఓకే, నెక్స్ట్ 8th వన్ అండి. 52 ఏళ్ల తరువాత సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు ఏ దేశ రాణి మార్గరెత్ II ప్రకటించారు? సింహాసనం అంటే ఆమె యొక్క స్థానం. ఓకే, ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్ అండి. 52 ఏళ్ల తరువాత జనవరి 14వ తేదీన తన యొక్క పదవి లేదా సింహాసనం లేదా తమ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లుగా డెన్మార్క్ రాణి మార్గరెత్ II ప్రకటించారు. సో ఆమె తరువాత ఆమె కుమారుడు క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్ రాబోతున్నారు ఆ పదవిలో. అతను క్వీన్ మార్గరెత్ యొక్క పెద్ద కుమారుడు. ఫ్రెడరిక్ తన తల్లి రాజ్యం వెలుపల ఉన్నప్పుడు రాజప్రతినిధిగా పనిచేశారు. అండ్ క్రౌన్ ప్రిన్సెస్ మేరీ రాణిగా అవుతారు ఇప్పుడు. మార్గరెత్ II ఐరోపాలో ఎక్కువ కాలం పాలించిన ఒక చక్రవర్తి. ఆమె తండ్రి కింగ్ ఫ్రెడరిక్ 9 మరణం తర్వాత ఆమె 31 సంవత్సరాల వయసులో రాణిగా ప్రమాణ స్వీకారం చేసింది. అండ్ ఈమె మాట్లాడుతూ 2023 ప్రారంభంలో వెన్నునొప్పి శస్త్రచికిత్స తర్వాత ఆమె తన కొడుకుకు బాధ్యతలు అప్పగించాలని డెసిషన్ తీసుకున్నట్లు చెప్పింది. ఓకేనా. అండ్ క్వీన్ మార్గరెత్ డెన్మార్క్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాప్రతినిధుల్లో ఒకరు. డెన్మార్క్ ఐరోపాలో అత్యంత పురాతనమైన పాలక చక్రవర్తిని కలిగి ఉన్న ప్రాంతము. ఇది 958 AD నుండి ఈ ప్రాంతం ఉనికిలో ఉందంట డెన్మార్క్ అనేది. అది తర్వాత 9 అంటే కొన్ని దేశాలు రాజ్యాధికారాన్ని కలిగి ఉంటాయండి, లైక్ మనకి బ్రిటన్ అండ్ ఇలాంటి ప్రాంతాలు లాంటివి. నెక్స్ట్ 9, భారతదేశం యొక్క గ్రీన్ కవర్ ఇండెక్స్లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థతో NHAI ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండి. చూడండి, యాక్చువల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను నేను. NHAI అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో NRSC అనేది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది ఇస్రో కింద పనిచేస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఎందుకు ఆ ఒప్పందం అంటే, ఇప్పుడు మన హైవేస్ ఉన్నాయి కదండి, సో ఆ హైవేస్లో గ్రీన్గా మార్చడం కోసం చెట్లు నాటడం, మొక్కలు నాటడం చేస్తున్నారు. మీరు పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ చూస్తే చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్య చెట్లు పెంచడం కోసం వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ప్రత్యేకంగా గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్ట్ను కూడా అమలు చేస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే పచ్చదనాన్ని పెంచాలి హైవేల చుట్టూ అనేది మెయిన్ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈ NRSCతో టైఅప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఆ యొక్క ఏదైతే ఈ గ్రీన్ హైవేస్ పాలసీని ఏ స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేశారు అనేది మనము ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా యాక్చువల్గా మనకు శాటిలైట్ నుంచి చూస్తే ఎక్కడెక్కడ ఎక్కువ మొక్కలు ఉన్నాయి, పచ్చదనం ఎక్కడ ఉందనేది మనకు తెలిసిపోద్ది కదా. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అలాంటి రిపోర్ట్లను ఈ NHAIకి అందించడం కోసం ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఎక్కడైతే మొక్కలు తక్కువ ఉన్నాయి అక్కడ మొక్కలు వేస్తారు, లేదంటే ఎక్కడ మొక్కలు ఎక్కువ ఉన్నాయి ముందుగా చెప్తారు. ఆ రిపోర్ట్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం ద్వారా హైవేస్ అనేవి పచ్చగా ఉంచడం కోసం ఈ డెసిషన్ తీసుకున్నారండి. ఓకేనా. ఇది వీళ్ళిద్దరూ కలిసి ఒక 3 years పాటు కలిసి పనిచేస్తారు. ఓకే, తర్వాత 10, కొచ్చి లక్షద్వీప్ దీవుల సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్ట్ను ఎవరు ప్రజలకు అంకితం చేశారు? చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొచ్చి పక్కన పెడితే లక్షద్వీప్ దీవులకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుంది, వాడుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. సో నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్లో కవరత్తిలో 1150 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ఆయన ప్రారంభించారు. కొన్నింటికి ఆయన శంకుస్థాపన కూడా చేశారు. అండ్ దీని ద్వారా అతను ప్రారంభించిన ప్రాజెక్టులో టెక్నాలజీ, ఎనర్జీ అండ్ వాటర్ రిసోర్స్, హెల్త్, సేఫ్టీ, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిని కవర్ చేస్తున్నాయి. ఇందులో మెయిన్గా విద్యార్థులకు ల్యాప్టాప్ పథకం లాంటిది ప్రారంభించారు.
అండ్ బేటీ బచావో బేటీ పడావో కింద స్కూల్ గర్ల్స్కి సైకిల్స్ ఇవ్వడము, రైతులు అండ్ మత్స్యకారు లబ్ధిదారులకు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డులు లాంటివి అందజేశారు. ఇంకా మనం ఈ సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్ట్ అనేది చూసుకుంటే దీని ద్వారా యాక్చువల్గా దీని అనౌన్స్మెంట్ 2020లోనే అనౌన్స్ చేశారు మోదీ గారు. దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేశారని చెప్పొచ్చు. సో దీని ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని 100 రెట్లు అంటే 1.7 Gbps నుండి 200 Gbps వరకు పెంచుకోవచ్చు. అండ్ లక్షద్వీప్ తన మొట్టమొదటి సబ్మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్షన్ కలిగి ఉంది. ఇది స్వతంత్రం తర్వాత చారిత్రక అభివృద్ధిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనము సిగ్నలింగ్ వ్యవస్థ అంటే టవర్స్ ద్వారా అక్కడికి నెట్ కనెక్షన్ ఇలాంటివి కాకుండా ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ను ఇప్పుడు లక్షద్వీప్ వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏ ప్రాంతంలోనైనా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీని ద్వారా అక్కడ గుడ్ గవర్నెన్స్ పెరుగుద్ది, ఆన్లైన్ పెర్ఫార్మింగ్ పెరుగుద్ది, ఆన్లైన్ వాడకం పెరుగుద్ది, డిజిటల్గా వాళ్ళ సర్వీసెస్ అన్నింటిని కూడా పొందవచ్చు. నెక్స్ట్ 11 భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ వచ్చేసి రణధీర్ జైస్వాల్. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రణధీర్ జైస్వాల్ అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు ఆ ప్లేస్లో అరిందమ్ బాగ్చి ఉండేవారు. సో ఆయన ప్లేస్లో రణధీర్ జైస్వాల్ అయితే అపాయింట్ కావడం జరిగింది. అరిందమ్ బాగ్చి వచ్చేసి జెనీవాలో ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశ శాశ్వత ప్రతినిధిగా అపాయింట్ అయ్యారు. కాబట్టి ఆయన ఆ పదవిలోకి వెళ్ళిపోయాక ఆ పదవి ఖాళీ అవడంతో రణధీర్ జైస్వాల్ ఆ పదవిలో అపాయింట్ కావడం జరిగింది. సో రణధీర్ జైస్వాల్ 1998 ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్ అండి. అండ్ ఆయన చివరిగా న్యూయార్క్లో భారత కాన్సుల్ జనరల్గా వర్క్ చేశారండి. ఓకే. అండ్ ఇక్కడ నేను మీకు చెప్తాను ఎందుకు ఈ పదవి అంత ఇంపార్టెంటా అంటే ఎస్ ఇంపార్టెంటే. రీసెంట్గా మనకు ఉక్రెయిన్, రష్యా అండ్ నెక్స్ట్ ఇజ్రాయిల్, హమాస్ మధ్య గొడవ, రీసెంట్గా ఇరాన్లో కూడా ఏవో బాంబులు పేలిళ్ళు, ఇలా ప్రపంచానికి సంబంధించిన మొత్తం అఫైర్స్ని హ్యాండిల్ చేస్తూ మన దేశంలో ఉండే మీడియాకి తెలియజేయడము, అదేవిధంగా అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, దాన్ని గవర్నమెంట్కి పాస్ చేయడము, ప్రజలకి ఒక ప్రతినిధిగా పనిచేస్తాడు, అక్కడ ఏమేమి జరుగుతుందో ఇన్ఫర్మేషన్ చేయడము అండ్ మధ్యవర్తిత్యాలు చేయడము. ఓకేనా, ఇలాంటి ముఖ్యమైన బాధ్యతలు వహిస్తాడు ఆయన. ఇంటర్నేషనల్ అఫైర్స్ని మెయింటైన్ చేయడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించే వ్యక్తిగా ఉంటాడు. అండ్ మన దేశంలో కొన్ని ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇన్ ఫ్యూచర్. ఇంతకుముందు అరిందమ్ బాగ్చి కూడా అలాగే చేసేవారు. ఇప్పుడు ఈయన కూడా అదే ప్లేస్లో ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ కదా. ఓకేనా, అందుకని ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎవరు లైట్ తీసుకోకండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి బహుళ క్రీడా సముద్ర ఆటలు, ఇక్కడ ఆటలు కాదండి, ఆటల పోటీ ఎక్కడ నిర్వహించబడింది లేదా బడుతోంది? ఇప్పుడైతే బడుతోంది, ఫ్యూచర్లో బడింది అనే క్వశ్చన్ అడుగుతాడు. ఆన్సర్ వచ్చేసి డయ్యూ అండ్ డామన్ డయ్యూలోని ఈరోజు ఇండియాలోనే ఫస్ట్ మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అయిన డయ్యూలో గోగ్లా బీచ్లో ఈ గేమ్లు జరుగుతున్నాయి. 20 కంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో నుండి 1700 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ 21 ఏళ్ళలోపు వివిధ వయసు విభాగాల్లో 8 క్రీడలు అయితే పోటీ పడతారు. రేపు జనవరి 11 గేమ్స్ని ఆగుతాయి. మొత్తం 8 బీచ్ క్రీడలు పెన్కాక్ సిలాట్, బీచ్ బాక్సింగ్, బీచ్ సాకర్, మల్లకాంట్, టగ్ ఆఫ్ వార్, సీ స్విమ్మింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ ఇలాంటి ఆటలన్నీ కూడా ఇక్కడ ఆడతారండి. భారతదేశం మొదటిసారిగా బీచ్ గేమ్లు నిర్వహిస్తుంది ఇక్కడే. ఇది అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ నిర్వహించిన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం. ఏఎన్ఓసి వరల్డ్ బీచ్ గేమ్స్ నాన్ ఒలింపిక్ బీచ్ అండ్ వాటర్ స్పోర్ట్స్పై దృష్టి సారించే ద్వైవార్షికగా నిర్వహిస్తున్నారండి దీన్ని. ఓకే, ఫస్ట్ టైం మన ఇండియాలో నిర్వహిస్తున్నారు. అది కూడా అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ వాళ్ళు దీన్ని డయ్యూలో కండక్ట్ చేస్తున్నారు. తర్వాత 13, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 4 అండి. బ్రెయిలీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ఎవ్రీ ఇయర్ జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందులకు పాక్షిక దృష్టి గల వ్యక్తులకు బ్రెయిలీ మాత్రమే కమ్యూనికేషన్ మాధ్యమం. జనవరి 4 బ్రెయిలీ లిపిని కనుగొన్న లూయిస్ బ్రెయిలీ పుట్టినరోజు. లూయిస్ బ్రెయిలీ 1809లో ఫ్రాన్స్లో జన్మించారండి. లూయిస్ బ్రెయిలీ జ్ఞాపకార్థకంగా ఐక్యరాజ్య సమితి ఎవ్రీ ఇయర్ ఈ డేని బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేస్తుంది. సో బ్రెయిలీ విద్య అనేది ఒక కమ్యూనికేషన్, సామాజిక చేరికలకు బాగా పాపులర్ అయింది. బ్రెయిలీ అనేది ఒక లాంగ్వేజ్ కాదు, ఇది ఒక కోడ్. ఇది ఏదైనా భాష రాయడానికి ఉపయోగపడుతుంది. బ్రెయిలీ అనేక భాషల్లో అందుబాటులో ఉంది, లైక్ సంస్కృతం, అరబిక్, చైనీస్, హిబ్రూ, స్పానిష్, ఇతర భాషల్లో. అండ్ ఈ సంవత్సరం థీము ఇది 2023 14th కాదు, ఇది అంధులు మరియు దృష్టిలోపం ఉన్నవారిని చేరుకోవడం, రీచింగ్ ద బ్లైండ్ అండ్ విజువల్లీ ఇంపైర్డ్. ఈ సంవత్సరానికి ఇంకా ఎలాంటి థీమ్ రాలేదు. ఇది 2023 థీమ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో బ్రెయిలీ లిపి అనేది ఒక కోడ్ అండి,
వేరే వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి. బట్ ఏదైనా సరే అందులకి ఇది చాలా ఉపయోగపడింది. ఇప్పుడు వాళ్ళు అన్నీ నేర్చుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారంటే దానికి కారణం ఇదే. ఓకే, సో ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఇన్ఫర్మేషన్. ఒకసారి క్విక్ రివ్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. క్విక్ రివ్యూ అనేది క్విక్గా అయిపోతుంది. స్లోగా చెప్తే ఇప్పుడు నేను ఇదంతా 15 మినిట్స్ చదివింది వేస్ట్ కదా. క్విక్ రివ్యూ అనేది స్పీడ్గా అన్ని క్వశ్చన్లు చెప్పామా లేదా, అన్ని క్వశ్చన్లు మనం తెలుసుకున్నామా లేదా అనేది జస్ట్ రిమైండ్. పొగమంచు వాతావరణంలో రైలు కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు భారతీయ రైల్వేలు ఏ పరికరాలను ఉపయోగించిందంటే ఫాగ్ పరికరాలు. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షులుగా ఎవరు అపాయింట్ అయ్యారంటే నాడియా కాల్వినో. అండ్ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే అండ్ రష్మి శుక్లా. ముందస్తు విపత్తు హెచ్చరికల కోసం రాహత్ వాణి కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే ఉత్తరప్రదేశ్. స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ఇటీవల ఏ వన్యప్రాణుల అభయారణ్యం చేర్చబడిందంటే దిబ్రిగర్ వన్యప్రాణుల అభయారణ్యం, ఇది ఒడిశాలో ఉంది. డ్రోన్ మిషన్ ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మహారాష్ట్ర. అండ్ ఏ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ అవుట్డోర్ అనే కొత్త బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ ప్రారంభించారంటే ఫ్లిప్కార్ట్. అండ్ 52 ఏళ్ల తర్వాత సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లుగా ఏ దేశ రాని మార్గరత్ 2 ప్రకటించారంటే డెన్మార్క్. భారతదేశం యొక్క గ్రీన్ కవర్ ఇండెక్స్లో జాతీయ రహదారులకు అభివృద్ధి చేయడానికి ఏ సంస్థ NHAI ఒప్పందం చేసుకుందంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. అండ్ కొచ్చి లక్షద్వీప్ దీవుల సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రజలకు అంకితం చేశారంటే నరేంద్ర మోదీ. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త అధికార ప్రతినిధిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే రణదీప్ జైస్వాల్. తర్వాత వచ్చేసి భారతదేశం మొట్టమొదటి బహుళ క్రీడా సముద్ర ఆటల పోటీ ఎక్కడ నిర్వహించబడుతుందంటే డయ్యూ. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే January 4. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.